స్టేజ్ ఎక్కుతున్నారు అంటే స్టేజ్ మీద ఎవరు కూర్చున్నారు, చిన్నగా పెన్ను పట్టుకోవాలి, పేపర్ మీద రాసుకోవాలి. చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చిండ్రు, ల్యాంప్ ఎవరు చేస్తారు, ఇంకా అందరూ ఎవరు చేస్తున్నారు అనేది వెళ్ళి రాసుకోవాలి. రాసుకొని ఫస్ట్ చీఫ్ గెస్ట్ పేరు, తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతా స్టేజ్ మీద ఎవరు కూర్చున్న వాళ్ళ పేరు చదువుకుంటూ వాళ్ళందరికీ నమస్కారాలు అని చెప్పుకుంటూ ఇక సందర్భం ఏముంది, ఇప్పుడు మనం మాట్లాడుతున్నది రిపబ్లిక్ డే గురించి. అప్పుడు రిపబ్లిక్ డే గురించి మాట్లాడాలి. ఎందుకు చెప్తున్నంటే ఎవ్వరు ఏమనుకోరు, వాళ్ళు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పలేదు అనుకోకుండా మీరు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇంతకుముందు ఈ స్పీచ్లు ఎప్పుడు ఇవ్వలే కాబట్టి ఈ ప్లాట్ఫామ్ లేదు. ఇది మంచి ప్లాట్ఫామ్, ఇది మాకు లేదు. అప్పుడు ఈ ప్లాట్ఫామ్ లేకనే వెనక బెంచ్ నుంచి వచ్చిన. మీకు ఎందుకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, అది లాస్ట్ బెంచ్. లాస్ట్ బెంచ్ నుంచి ఫస్ట్ బెంచ్కి వచ్చింది. మీ ముందు నేను కూర్చోగలిగిన అంటే నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు. మీకు ఒక తెలియని గొప్ప విషయం చెప్తున్నానండి. నేను 400 రూపాయలకు పనిచేసి 400 రూపీస్ నేను పనిచేస్తాను. దాదాపు ఒక 14 ఏళ్ళు పనిచేసి. మీకు ఎందుకు చెప్తున్నో తెలుసు, మీ తల్లిదండ్రులు ఏం సంపాదిస్తున్నారో తెలుసు, మీరు ఏ పరిస్థితులు ఉన్నారో తెలుసు. నేను 400 రూపాయలకు పనిచేసి ఈ రోజు నాడు ఒక 4-5 కాలేజీలకు నేను చైర్మన్. నేను ఒక మారుతి కాలేజీలో పెద్ద కాలాలు తిరగచ్చు, నా కింద పనిచేసే వాళ్ళ ముందు కూడా నేను ఉండొచ్చు, మీతో మాట్లాడకుండా కూడా నేను నడిపేయచ్చు. అయినా మీతో ఎందుకు మాట్లాడుతున్నా, కింది స్టేజ్ నుంచి వచ్చిన కింద బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారికి మోరల్ వాల్యూస్ అనే విలువలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోండి. మీ ఫాదర్ వాళ్ళు కానీ ఎవరు కానీ ఎంత కష్టపడి చదివిస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం చెప్తే, నా కొడుకులు ఉంటారు, మా పెద్ద కొడుకు యూఎస్ ఉంటాడు, చిన్న కొడుకు ఇంకా నేను గూగుల్ చేస్తాను. వాళ్ళ గెటింగ్ ద సాలరీ మా పెద్ద కొడుకు 8 lakhs వస్తుంది మంత్లీ, చిన్న కొడుకు మంత్లీ 1 lakh వస్తుంది గూగుల్ చేస్తాను. వాళ్ళకి నథింగ్ డూయింగ్ అంటే వాళ్ళకు మోరల్ వాల్యూస్ ఉంటాయా అనేది నేను గుర్తుపెట్టుకోను. ఎందుకంటే నా కొడుకు నాకు సంపాదిస్తున్నారు, బాగానే ఉన్నారు నేను అనుకుంటాను. సంతోషం. నా కొడుకు ఒక చిన్న వాచ్ కొని పంపించాను, సంతోషంగా పెట్టుకున్నాను. నేను కొనుక్కోలేను ఈ వాచ్, నథింగ్ డూయింగ్. నేను ఈ వాచ్ కొనుక్కోలేను. నేను కాలేజీ ఒకరికి ఇంతమంది ఎంప్లాయీస్ జీతాలు ఇస్తున్నా, ఈ వాచ్ నేను కొనుక్కోలేను, కొనుక్కోగలుగుతాను. కానీ నా కొడుకు కొనిచ్చిందని సంతోషంగా పెట్టుకున్నాను. మీరు కూడా మీ పేరెంట్స్కు మీరు మంచి అభివృద్ధి చెందితే, మీరు ఒక ఉద్యోగం చేస్తుంటే అందరికన్నా ఎక్కువ సంతోషించేది మీ తల్లిదండ్రులు. ఇలా గుర్తుపెట్టుకోండి. మా తల్లిదండ్రులు మేము మార్నింగ్ 4:30 లేచి వ్యవసాయం చేసేవాళ్ళు. 7 o'clock వరకు కూడా అగ్రికల్చర్ అంటే నాగలు దున్నేవాడిని. నేను పోతున్నాను దున్ని మార్నింగ్ అంటే 7:30 వరకు దున్నేవాడిని. 7:30 తర్వాత మా ఊళ్ళో స్కూల్ లేదు, వేరే స్కూల్ వేరే విలేజ్కి వెళ్ళి చదవాలి 10th వరకు. మళ్ళీ ఆ ఊరికి నడుచుకుంటూ పోయి చదువుకుంటూ వచ్చి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. మీకు ఎందుకు చెప్తున్నంటే ఎంత కష్టపడి చదువుకొని మనం పైకి వస్తామో అంత మనకు విలువలు ఉంటాయి, మన మోరల్ వాల్యూస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మనం. అది గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏమన్నారో, వాళ్ళు ఏదో మొహమాట ఇట్లా అన్నారో అట్లా అన్నారో అనుకోదు, అది చాలా తప్పు. కాబట్టి మీ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మీరు మంచి అభివృద్ధి చెందాలి. ఎట్లంటే మీరు మంచి జాబ్ పొజిషన్ ఉన్నారు. ఇప్పుడు మేము కాలేజ్ పెట్టాము, మా కాలేజీ ఓన్లీ ఫీజుల గురించి నడుస్తున్నారు అనుకోండి. నేను ఆ రోజు కూడా చెప్పాను, 2nd year 3rd year విద్యార్థులు వస్తుందని చెప్పాను. కాలేజీ మేము పెట్టింది విద్యార్థుల చదువు. మా చాలామంది విద్యార్థులకు నేను బట్టి చదివిస్తాను. కనీసం వాళ్ళు ఒక్క రోజున గుర్తుపెట్టుకుంటారు. పలానా కిషన్ రెడ్డి సార్ నాకు ఇట్లా చదువు చదివించిండు, ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నాను అని ఒక 100 మందికి చెప్తారు. నేను ఈ రోజున మీకు చెప్పాను కదా, నేను 400 రూపాయలకు పనిచేసింది ఇక్కడనే బొల్లారంలో ఉన్నటువంటి నవభారతి కాలేజీలో పనిచేసింది. ఆ సార్ పేరు మధుసూదన్ రెడ్డి. నేను మధుసూదన్ రెడ్డి సార్ పేరు చెప్పకుండా అయిపోతుంది. మొన్న మా మిస్సెస్ చనిపోయిన తర్వాత 3rd anniversary సార్ గెస్ట్ అంటే మామూలు పిలిచారు. సార్ రండి సార్ ఇట్లా మిస్సెస్ ఇట్లా ఉంది అంటే సార్ వచ్చారు, భార్యాభర్తలు వచ్చారు. భార్యాభర్తలు వస్తే వాళ్ళిద్దరు కాళ్ళు మొక్కాను, అందరి ముందు కాళ్ళ మీద పడి మొక్కాను. ఎందుకంటే ఆ రోజున 400 రూపాయలకు ఆ ఉద్యోగం ఇచ్చుంటేనే ఈ రోజున ఈ ప్లాట్ఫామ్ కట్టాలి.
అది ఎక్కడ నేర్చుకోవాలి, ఏ విధంగా మనం చేయాలి అనేది ఒక పట్టుదలతో నేను నేర్చుకోవడం జరిగింది. ఆ పట్టుదలనే ఈ రోజు నాడు ఒక 4-5 సంవత్సరాలకు నేను ఒక చైర్మన్ అయ్యాను. కాబట్టి మీకు ఇది ఎందుకు చెప్తున్నంటే, చిన్న పిల్లలు మీకు ఏదో ఆవేశాలు పోవాల్సిన అవసరం లేదు. మనకు ఆవేశాలు అవసరం లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా మంచి చదువుకుంటూ మీ తల్లిదండ్రులకు పేరు తీసుకొస్తే చాలు. మీ తల్లిదండ్రులు కోరుకునేది కూడా అంతే. నా కొడుకు మంచిగా సెటిల్ అయిపోయి వాళ్ళు బతుంటే వాళ్ళు హ్యాపీగా తినకుండా హ్యాపీగా ఉంటారు. అదొకటి మేము చేస్తే చాలు. ఇంకొకటి నేను ప్లాట్ఫామ్ ఇక మన ఫిబ్రవరి 1 నుంచి అది ఆల్ కాలేజెస్ అంటే మొత్తం తెలంగాణ మొత్తం ఉన్నటువంటి కాలేజెస్ అన్ని స్టార్ట్ అవుతాయి. మీకు కూడా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మొత్తం స్టార్ట్ అవుతాయి. 80% ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 1 నుంచే స్టార్ట్ అవుతాయి. కాబట్టి మే 27 లాస్ట్ వరకు ఉంది. మే 27 అంటే ఆల్మోస్ట్ 16-17 వీక్స్ ఉంది మన టైము. కాబట్టి మనకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ కంప్లీట్ చేయాలి, మీకు థర్డ్ సెమ్, 4th సెమ్ కంప్లీట్ చేయాలి, 5th సెమ్, 6th సెమ్ ఇవన్నీ కంప్లీట్ మొత్తం ఆల్మోస్ట్ జూన్ జూలై వరకు మొత్తం ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థి అందరు రావాల్సిందే. ఫస్ట్ నుంచి అందరు రావాలి. వస్తేనే క్లాసులు కానీ లెక్చర్స్ కానీ రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం మేము. ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసుకుని నేను అందరూ లెక్చర్ కూడా అవైలబుల్ పెట్టుకున్నాను. మీరు ఫస్ట్ నుంచి బస్ పాసెస్ కూడా రేపు ఎల్లుండో డేట్ వస్తుంది మీకు అప్లై చేసుకోవడానికి ఇచ్చారు. కానీ ఒక 1-2 డేస్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడానికి మీకు వస్తుంది. ఒక 2 డేస్లో వచ్చిన తర్వాత మీరు బస్ పాస్ అందరూ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఎవ్రీ స్టూడెంట్ మీరు కంపల్సరీ కావాలి. అక్కడలాగా కేరళ కాలేజీలో చదువుకున్నాం అయిపోయింది అక్కడ ఇక్కడ అన్నట్టు మీరు ఏం చూడకండి. డ్రెస్ కోడ్ ఉంటుంది, ఐడి కార్డు ఉంటాయి, బయోమెట్రిక్ ఉంటుంది. నేను సిస్టమ్ పెడుతున్నాను. నాకు నష్టం వచ్చినా పర్లేదు, నేను బాధపడను. కానీ మీకు మాత్రం చదువు రావాలనుకో. కాబట్టి మీరందరూ ఫస్ట్ నుంచి రావాలి. మీ అందరికీ మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కూడా చెప్పండి. మీ గ్రూపులలో ఉంటారు కాబట్టి చెప్పుకోండి. చెప్పుకొని ఫస్ట్ నుంచి క్లాసెస్ రెగ్యులర్ నడుస్తాయి. మీకు ఫస్ట్ ఒక 2-3 డేస్ అడిగిపోయినా అంటే ఫస్ట్ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. లెక్చర్లు తక్కువ ఉన్నా మేము అరేంజ్మెంట్ చేస్తాము. ఒక 2-3 డేస్లో మొత్తం సెట్ చేస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి రెగ్యులర్గా క్లాస్ రండి. ఎవరైనా మీకు తెలిసిన విద్యార్థులు మీకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి. ఫస్ట్ నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. బస్ పాస్ మోస్ట్ ప్రాపర్లీ రేపు నోటిఫికేషన్ వస్తుంది. బస్ పాస్ కూడా మీరు బస్ పాస్ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ రండి, వచ్చి అప్లై చేసుకోండి. మీకు అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కుదరదు. 3rd సెమ్ అండ్ 4th సెమ్ అండ్ 6th సెమ్ వాళ్ళకి కుదరదు. ఎగ్జామ్స్ ఉన్నాయి కుదరదు. 2nd సెమ్ అండ్ 4th సెమ్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మధ్యలో పోతారా ఏంటో చూద్దాము. మీరు బస్ పాస్ మాత్రం ఫస్ట్ అప్లై చేసుకోండి. దాని గురించి ఏమి ఇబ్బంది పడకండి. ఇక సిలబస్ బుక్స్ ఆల్రెడీ లైబ్రరీ బుక్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ కూడా బోత్ వాళ్ళకు కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. మీకు అలా కేఆర్ కాలేజ్లో మీకు లైబ్రరీ బుక్స్ ఇచ్చిందో ఇప్పుడు ఏదో నాకు తెలియదు. కానీ అట్లా ఇక్కడ ఉండదు. లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీలో ఉంటే బుక్స్ ఉంటే బుక్స్ తీసుకోవాలి. సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ చదువుకోవాలి. థర్డ్ ఇయర్ వాళ్ళకి బుక్స్ ఉంటే బుక్స్ ఇస్తాము. ఈవెన్ కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కంప్యూటర్ ల్యాబ్ ఒక్కొక్క కాలేజీలో ఉందో లేదో మాకు తెలియదు. కానీ మా కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేస్తారు. అందులో కూడా కంప్యూటర్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు అక్కడ ఏదో చదువుకుంటాము అయిపోయింది, ఇక్కడ వస్తే ఏముంటుంది ఏమనేది కాదు. అక్కడికి ఇక్కడికి డిఫరెంటే అది. మాకు కేఆర్ ఇప్పుడు మన చాలా మంది విద్యార్థులు ఉంటారు. ఆ కేఆర్ రెడ్డి బీఈ కాలేజ్ చదువుతున్న వాళ్ళు డిగ్రీ కాలేజ్ ఒక్కొక్కరు టీచర్ అయ్యే వాళ్ళు. నేను ఒక చెప్తా, బాను అని బాను వాళ్ళ ఫాదరు సెక్యూరిటీ గార్డ్, మదరు ఇళ్ళలో పనిచేస్తుంది. మీరు గుర్తుపెట్టుకుని నేను ఎందుకు చెప్తున్నాను చిన్న స్టోరీ. మన కేఆర్ రెడ్డి కాలేజ్ జరిగింది రీసెంట్గా. వాళ్ళ ఫాదరు మన కాటేగాన్లో సెక్యూరిటీ గార్డ్తో పనిచేస్తారు. 5,000 రూపాయలకు పనిచేస్తారు. వాళ్ళ మదర్ ఏమో ఇళ్ళలో పనిచేస్తారు. ఈమెనేమో అమ్మాయి ఏమో మన దగ్గర చదువుతుంది. ఇవాళ రెగ్యులర్ స్టూడెంట్. ఆమె డిఎస్సి లాస్ట్ టైం డిఎస్సిలో టాపర్గా నేర్చుకొని మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పుడు జడ్చర్ల దగ్గర పోస్టింగ్లో జాబ్లో జాయిన్ అయింది. ఎంత హ్యాపీగా
సార్ మీరు ఏమైనా సాయం చేయగలుగుతారా నాకు ఫోన్ చేశాను. అమ్మ నీకు పుస్తకం అంటే నేను చేయిస్తాను అని చెప్పి నేను చేయించాను. ఎందుకు చెప్తానంటే ఆమె అవగాహన మంచి ఆమె ఫీజులు మాఫ్ చేసిన, అన్ని నేనే రికార్డు తిరిగిచ్చిన, అన్ని ఇచ్చిన. అంటే పేద కుటుంబం వచ్చి చదువుకున్నది. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు బొమ్మను ఒక చిన్న పని చేయమా, మీ తల్లిదండ్రులు అంత పేద కుటుంబం నుంచి చేసిరు కదమ్మా, నువ్వు 80% తల్లిదండ్రులు మాత్రం నీ దగ్గర ఉంచుకున్నామ్మా అని చెప్పాను. తల్లిదండ్రులు ఉంచుకొని ఇప్పుడు జడ్చర్లో ఉంచుకుంటూ జడ్చర్ దగ్గర నియర్ బై స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయితే ఆమె ఫోన్ చేసినప్పుడు అరే పలానా కాలేజ్ చదువుకున్నాము లేదా టీచర్ అయిందంటే మాకు కూడా చాలా సంతోషపడుతుంది. మీరు కూడా ఎక్కడ మాకు చాలా మంది విద్యార్థులు మేము ఎక్కడ పోతాం ఆఫీస్లో కొంటే పోతే చాలా మంది మాకు కలుస్తారు. సార్ నమస్తే సార్ అంటారు. నాకు గుర్తుపడ్డాను. మన ఒక దిక్కే ఒక ఎక్కడ మన సిద్దిపేట దగ్గర ఒక కోర్టుకు వెళ్ళినాం. చిన్న కేసు ఉంటే కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళిన నిల్చున్నాను నేను బట్టి. సార్ నమస్కారం నమస్కారం వస్తారు. ఈయన ఎవరు అన్న ఐడియా వస్తలేదు. మీకు పిల్లలు పెద్దలు అయిపోతుంది, అడ్వకేట్ అయిపోయిందంటే నాకు తెలియదు. సార్ మీ కాలేజ్ చదువుకున్నా సార్